బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మీరు చూస్తే 2వ వచనం నుంచి చూస్తే యెరూషలేము గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది అనేటువంటి మాటలు చూస్తారు. బెతస్తా అనేటువంటి ఒక కోనేరు ఉందంట. అక్కడ ఆ కోనేటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ కోనేటి దగ్గర చాలామంది రోగులు వెయిటింగ్లో ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా రాత్రి పగలు ఎప్పుడు చూసినా ఆ బెతస్తా కోనేటి దగ్గర చుట్టూ కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులైన వాళ్ళు పడి ఉంటారు. ఎందుకు అంటే ఆ బెతస్తా కోనేటి దగ్గరికి ఏదో ఒక సమయంలో ఒక దూత వచ్చి ఆ నీటిని కదిలించి వెళ్ళిపోయిన తరువాత మొదట ఎవరైతే ఆ నీటిలోనికి దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు అనేటువంటి విషయాన్ని బట్టి అనేక మంది అక్కడ కాచుకొని కూర్చొని ఉండేవారు. నిజంగానే స్వస్థపరచబడుతూ ఉండేవారు. అయితే ఎవడైతే మొదట వెళతాడో, దూత నీటిని కదిలించిన తర్వాత మొదట వెళతాడో వాడు మాత్రమే స్వస్థపరచబడేవాడు. అయితే అనేక మంది రోగగ్రస్తులు ఉన్నారు, చాలామంది వస్తున్నారు, స్వస్థపరచబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే కొంతమంది చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ దూత వచ్చినప్పుడు వీళ్ళకి కనిపించకపోవచ్చు, లేకపోతే వీళ్ళు మంచం మించి లేచే పరిస్థితి లేకపోవచ్చు, లేదంటే ఆ దూత వచ్చి నీటిని ఎప్పుడు కదిలిస్తుందో తెలియదు. ఆ సమయంలో వీళ్ళు వెళ్ళడానికి, వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి మనుషులు ఎవ్వరూ లేని కారణంగా వీళ్ళు స్వస్థత పొందుకోలేని వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళందరిలో చాలా ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాడు కానీ అతను స్వస్థత పొందుకోకుండా దూత ఎప్పుడొచ్చి నీళ్లు కదిలించినా కూడా ఇతనికి వెళ్ళే పరిస్థితి లేనటువంటి ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఒక రోగగ్రస్తుడైన వాడు ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఆయన వచ్చి అడుగుతున్నారు, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగుతున్నారు. చూడండి, ఈ వ్యక్తి ప్రార్థన చేయలేదు, ఈ వ్యక్తికి అసలు ఆయన వస్తారని తెలియదు, ఈ వ్యక్తికి దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను ఎవరైనా తీసుకుని వెళితే బాగుండు అనుకున్నాడు. ఇక చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఆ నిరీక్షణ కూడా కోల్పోయాడు, ఏదో అక్కడ పడి ఉన్నాడు అతను. అటువంటి సందర్భంలో ప్రభువే ఆ స్వయముగా ఆయన దగ్గరికి వచ్చి నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఆ రోగగ్రస్తుడు అనుకుంటున్నాడు, నేను స్వస్థపరచబడ్డానికే ఇక్కడ ఉన్నాను, కాకపోతే నన్ను తీసుకుని వెళ్ళి ఆ దూత వచ్చినప్పుడు కోనేట్లో దించేవాడెవడు అని అడుగుతున్నాడు. అంటే కోనేట్లో దించితేనే స్వస్థత జరుగుతుంది తప్ప ఈయన వచ్చిన ఆయన ఈయన్ని స్వస్థపరుస్తాడనే విషయం కూడా ఈ రోగగ్రస్తుడైన వానికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అటువంటి సమయంలో ప్రభువే స్వయముగా వెదకి వచ్చి ఈ 38 సంవత్సరాల నుంచి రోగగ్రస్తుడైన వాడిని స్వస్థపరిచిన సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రభువు జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన ప్రభువు కనికరము చూపే దేవుడు. అక్కడికి వచ్చిన ఉద్దేశము ప్రభువు యొక్క కనికరమే. ఆయన వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి నీవు పడి ఉన్నావు అనేటువంటి కనికరముతోనే ప్రభువు అక్కడికి వచ్చి ఈ యొక్క వ్యక్తిని అంటున్నారు, ఆయన నీవు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పినప్పుడు వాడు లేచి వాడు పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపోయాడండి. అంటే అప్పటి వరకు నడవలేని వ్యక్తి, నడుము వంగిపోయిన వ్యక్తి, మంచం మీద అంటే ఆ కిందన నేల మీదే ఆ పరుపు మీదే పడుకోబెట్టారు. అతని యొక్క కండిషన్ని బట్టి అతను లేచి అతను స్వస్థపడి వెళ్ళిపోయినటువంటి సంఘటన మనం అక్కడ చూస్తున్నాం. ఇది మనకి ఏం తెలియచేస్తుందంటే మనం కాదు, ప్రభువే మనల్ని వెదుక్కొని వచ్చి మనల్ని రక్షించారు అని. నిజమే కదా, మనం ఎక్కడికి వెళ్ళాము, ఆయనే ప్రభువే మనల్ని వెదికి వచ్చి మన కొరకు రక్తము కార్చి, మన కొరకు సిలువ మరణం నొంది, మన కొరకే పునరుద్ధానము చెంది, మన కొరకే పరలోకములో మనకి గృహము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు. ఆయన మరలా రానై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని వెదికి వచ్చి మనల్ని రక్షించారనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ భాగ్యం మాత్రమే కాదు కానీ అనేక సందర్భాలలో దేవుడు మన పక్షముగా ఎన్నో సంవత్సరాల నుంచి మనలో చాలామందికి కార్యాలు జరుగుతూ ఉండకపోవచ్చు, అప్పులు తీరకపోవచ్చు, వ్యాధి నయం అవ్వకపోవచ్చు, అనేకమైనటువంటి కష్టాల గుండా వెళుతూ ఇక నన్నెవరు ఆదరించేవాళ్ళు లేరు, నన్నెవరు ఆదుకునేవారు లేరు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఈ కోర్టు కేసులో నుంచి నన్ను బయటికి తేవడానికి ఎవరు మనుషుల వల్ల కాదు అని కొంతమంది ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు. చాలా సంవత్సరాల నుంచి రోగగ్రస్తులైన వారికి డాక్టర్స్ చెప్పొచ్చు, కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మీకు ఏదైనా చేసేవాళ్ళం, కొంచెం త్వరగా మీరు కనుగొని ఉంటే ఎర్లీ స్టేజ్ అయితే ఇది క్యూర్ అయిపోతుంది, ఇప్పుడు ముదిరిపోయింది అని చెప్పి ఉండొచ్చు.
ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత దిగజారిపోయిన పరిస్థితి అయినా, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఆ పరిస్థితిని అలా విడిచిపెట్టేసినా కూడా ఆయన ఆ పరిస్థితిని బాగు చేయడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నమ్మాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. ఒకవేళ ఆయన గురించి నీకు తెలియకపోవచ్చు, ఈరోజు తెలుస్తూ ఉండొచ్చు. ఒకవేళ నీకు ఎప్పటి నుంచో తెలిసి ఉండొచ్చు, నువ్వెన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఎన్ని ప్రార్థనలు చేసినా అవి ఫలించలేదు అనిపించవచ్చు. కానీ దేవుని యొక్క మాటలో జీవం ఉంటుంది. ఆ జీవము స్ట్రైట్గా వచ్చి ఒక్కరోజు మనల్ని తాకిందంటే చాలు, ఆ జీవము లోపలికి ప్రవహించినప్పుడు ఎండిపోయిన ఆ స్థితిలో గొప్ప విడుదల వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ మాట మాట్లాడుతూ ఉండగానే నీవు కూడా అడగాలి, ప్రభువా నా దగ్గరికి కూడా వచ్చి నీవు బాగు చేయవా అని ఒక్క మాట నీవు అడగాలి. కొన్ని సందర్భాలలో దావీదు కుమారుడా కరుణించి అనే ఒక భర్తిమయ్య అనేటువంటి గుడ్డివాడు కేకలు వేసినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. ఈ 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నవాడు కేకలు వేయలేదు, అడగలేదు, కానీ ప్రభువే స్వయముగా వెతుక్కుని వచ్చిన సంఘటన. అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నది ఏంటంటే ఆయనే వెదికి నీ దగ్గరికి వచ్చినటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ ఇంటికి వచ్చారు కదా ప్రభువు. ఈరోజు సేవకురాలు మాట్లాడుతూ ఉండగా మీ ఇంటిని దర్శిస్తున్నారు కదా ప్రభువు. నా ద్వారా నిన్ను టచ్ చేస్తున్నారు కదా. నీవు నమ్మాలి, ప్రభువా నా దగ్గరికి నీవు ఈరోజు వాక్యం ద్వారా వచ్చావు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది కదా. ఈ వాక్యము ద్వారా ప్రభు మీ గృహాన్ని దర్శిస్తున్నారు ఈరోజు. అలాగే ఒక సందర్భాన్ని మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ సమరయ అనేటువంటి ఒక ప్రాంతానికి ప్రభువు వెళ్ళారు. ఆయన వాంటెడ్లీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నారు. యాకోబు బావి అనేటువంటి స్థలంలో ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నారు. ఒక్కరే కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఆయన తెలుసు ఆ బావి దగ్గరికి ఎవరు వస్తారో. ఆయనే వెతికి వచ్చారు ఒక స్త్రీ కోసం. ఇందాక ఆయనే వెతికి వెళ్ళారు ఒక రోగగ్రస్తుడి కోసం. ఇప్పుడు ఒక స్త్రీ కోసం వెతికి వచ్చారు. అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ స్త్రీ కోసం. అక్కడ మీరు చదవండి తరువాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఆ యొక్క సమరయ ప్రాంతంలో ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ప్రభు అడుగుతున్నారమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నారు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా మేము సమరయులం, మీరు యూదులు, మీరు మా దగ్గర దాహానికి పుచ్చుకోరు కదా అని అడిగినప్పుడు ఆయన అంటున్నారు, అదే నా దగ్గర అయితే నా దగ్గర కొంత నీరు ఉంది, ఆ నీరు తాగిన వాడు ఎన్నడూ కూడా దప్పికొనడు, అది నా దగ్గర ఉంది అంటున్నాడు ప్రభు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా మీ దగ్గర అటువంటి నీళ్ళు ఉన్నాయా, అయితే నాకు కావాలయ్యా, ఆ జలము నాకు కావాలి అని అడుగుతుంది ఆ స్త్రీ. అప్పుడు ప్రభు అంటున్నారు, నీకు ఆ జలము కావాలంటే పోయి నీ పెనిమిటిని తీసుకొని రా అంటున్నాడు ఆయన. అప్పుడు ఆవిడ అంటుంది, నాకు పెనిమిటి లేడు అంటుంది. అప్పుడు ప్రభు అంటున్నారు, నిజమే నీకు 5 పెనిమిట్లు ఉండేరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అంటున్నాడు ప్రభువు. ఆవిడ జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని ప్రవచిస్తున్నాడు ప్రభువు. భవిష్యత్తులో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. వెంటనే ఆ స్త్రీ గమనించింది, అయ్యా నీవు ప్రవక్తవి అని నేను గ్రహిస్తున్నాను అంటుంది. చాలా సందర్భాలలో ఎవరైనా ప్రవచనం చెప్పినప్పుడు కానీ నీ గురించి తెలిసిన వాళ్ళు నీ యొక్క గడిచిపోయినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఒప్పుకోవడం చాలా కష్టతరం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అనొచ్చు, బొంకొచ్చు, నా గురించి నీకెందుకు, నువ్వెక్కడో కనుక్కొని ఉంటావు, మా ఊర్లో వాళ్ళు ఎవరో నీకు తెలుసుంటారు, నా జీవితం గురించి నీకెందుకు అని ఆమె ఎంత మాత్రం బొంకట్లేదు ఆయన దగ్గర, ఎంత మాత్రం కూడా ఆర్గ్యూ చేయట్లేదు ఆయన దగ్గర. వెంటనే ఒప్పుకుంది ఆ స్త్రీ, అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, నా గురించి ఇన్ని విషయాలు చెప్పేవంటే నీవు ప్రవక్తవే అంటుంది అని ఆయనని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది ఆ స్త్రీ. ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. యాకోబు కంటే గొప్పవాడవా అని అడుగుతుంది ఆమె. మీరైతే ఉన్నత స్థలాల మీద ఆరాధిస్తారు, మేమైతే ఇలాంటి చోట్ల ఆరాధించేవారమని అడుగుతుంది. అప్పుడు ప్రభు అంటున్నారు, అవునమ్మా ఒక కాలం వస్తుంది, ఒక కాలం వచ్చే ఉన్నది, ఆ కాలంలో అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అంటున్నారు ప్రభువు. ఈ విషయాలన్నీ ఒక స్త్రీతో, సాధారణమైన స్త్రీతో మన ప్రభువు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆయన వెదికి వచ్చి చూడండి, చాలా గొప్ప వ్యక్తులతో మనం ఒక అపాయింట్మెంట్ తీసుకున్నా మాట్లాడడం చాలా కష్టం. వాళ్ళు టైం ఇస్తారు, మనకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. 5 నిమిషాల్లో మనం చెప్పాలనుకున్నది చెప్పేయాలి. కానీ ఇక్కడ భూమి ఆకాశాలను సృజించినటువంటి మన ప్రభువు ఆయనే స్వయముగా వెతుక్కొని వచ్చి ఒక స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం నీకేం తెలియజేస్తుందంటే ఆయన నీతో కూడా ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ నీవు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ప్రతి దినము కూడా నీవు వాక్యం చదివినప్పుడు నీతో మాట్లాడాలనుకుంటారు ప్రభు, మెల్లని స్వరము ద్వారా నీతో మాట్లాడాలనుకుంటారు. అసలు నీ సమస్యకి సొల్యూషన్ చెప్పాలని చాలాసార్లు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ మనం విననొల్లకున్నాం. మనం
సేవకులు దేవుని యొక్క వాక్కును రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వర్తమానాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ప్రభువు మెల్లని స్వరము ద్వారా మాట్లాడుతుంటారు. ఏదో ఒక విధానంలో ప్రభువు మాట్లాడతారు. మనం వినిపించుకోవడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నారు. స్వస్థపరచాలని ఇష్టపడుతున్నారు. బాగు చేయాలని ఇష్టపడుతున్నారు. నీ యొక్క జీవితాన్ని ఒక నిమిషంలో మార్చాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ యొక్క సమరయ స్త్రీ ముందు లైఫ్ చూడండి, భయంకరంగా ఉంది. ప్రేమ కోసం వెంపర్లాడుతూ ఉంది. ఆమెను ఎవ్వరూ పట్టించుకోరు. ఒక వెలువేయబడినటువంటి స్త్రీలా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభువు మాట్లాడారో వెనువెంటనే తన జీవితం మార్చబడింది. ఆమె ఊరిలోనికి పరిగెత్తిపోయింది. నా గురించి చెప్పే సంగతులు, నా యొక్క జరిగిపోయిన సంగతులు, నా గురించిన సంగతులు చెప్పినటువంటి ప్రవక్తను నేను కనుగొన్నాను, మెస్సయాన్ని నేను కనుగొన్నానని పరుగులు పెట్టుకుని సువార్త ప్రకటించింది. ఆ ఊరి వారందరినీ ప్రభువు దగ్గర తెచ్చింది. ఒక గంట క్రితం వరకు ఆమె ఎవరో తెలియలేని స్త్రీ, గంట తరువాత ఆమెకు సువార్థికురాలుగా మార్చబడింది. ప్రభు అలాగే మనల్ని కూడా వెతికి వచ్చారండి. ఈరోజు నిన్ను కూడా వెతికి మాట్లాడుతున్నారు. నీతో మాట్లాడడానికి ఈరోజు ఉదయకాల సమయం వచ్చారు. మరి ఆయనకు అవకాశం ఇస్తావా? ఈ విషయాన్ని గమనించి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు, నీ ప్రణాళిక చెప్పండి అని అడగండి. ఆయన నీ దగ్గరికి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ అయిపోయిన సమస్యలు, స్టాగ్నెట్ అయిపోయినటువంటి సమస్యలు, ఇంకా అవి జరగవు అన్న వాటిని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనకి నువ్వు అవకాశం ఇస్తే ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందామా? ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు మీ కొరకు అద్భుతాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. మీరు వచ్చి మమ్మల్ని బాగు చేసి ఉన్నారయ్యా. మీరే వచ్చి మాకు రక్షణ ఇచ్చి ఉన్నారు. మీ కార్యాలు ఆశ్చర్యములు తండ్రి, మీ ఆలోచనలు అతి గంభీరములు తండ్రి. వాటిని మేము వివరించలేము. ఈరోజు మీరు మాట్లాడారు. మాట్లాడిన మాటలు వట్టివి కావు. ఇవి వట్టివి కావు అని రుజువు అవ్వడానికి అవసరమైన కార్యాలు వారి గృహంలో జరుగునుగాక నా తండ్రి. కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్యల నుంచి విడిపించమని, కోర్టు కేసుల నుంచి విడిపించమని దేవా నాయన. అయ్యా అసలు జరగవు అనేటువంటి పనులు ఎక్కడ ఏ మూలన ఉన్నాయో వారు ఇప్పుడు ప్రార్థిస్తున్నారు తండ్రి. నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించుచుండగా బంధకాలు తెగిపోవునుగాక అయ్యా నాయన. బాండేజెస్ బ్రేక్ అవునుగాక. ఆత్మకార్యాలు జరుగునుగాక. దేవుని యొక్క వాక్కులోని శక్తి ఇప్పుడే వారి గృహంలో ప్రవేశించునుగాక. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి వినుచున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ దిన దీవెనలతో నింపండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.